వినుకొండ మున్సిపాలిటీలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పర్యటించారు. క్షేత్రస్థాయిలో వార్డు పర్యటనల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యల వినతుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా వినుకొండ నియోజకవర్గం అంతటా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ కాలనీల పేరిట ఇళ్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వినుకొండలో ఇల్లు కావాలనుకునే వారు మున్సిపల్ కమిషనర్ను కలిసి అర్జీ పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో హౌసింగ్ విభాగం అధికారులకు దరఖాస్తులు ఇస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరుండే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ గ్రేటర్ వినుకొండ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి సహకారంతో అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ గారి సహకారంతో గ్రేటర్ వినుకొండ తీర్చిదిద్దుతాం. ఆగిపోయినటువంటి స్కీమ్స్, మంచినీళ్ళ స్కీమ్స్, శాశ్వత మంచినీళ్ళ పథకాన్ని తొందరలో పూర్తి చేస్తాం. అర్బన్ హౌసింగ్ పూర్తి చేసి ప్రజలకి ఇళ్ళప్పు చెప్తాం. ఈరోజు అర్బన్ లో 2 సెంట్లు కేటాయించడం జరుగుతూ ఉంది. అలాగే ఇళ్లు లేని పేదలకు కూడా 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీలు, చంద్రబాబు కాలనీలు వేస్తాం టౌన్ లో. అలాగే గ్రామ సీమల్లో పల్లెటూరులో ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి 3 సెంట్లు స్థలం కేటాయించి అక్కడ కూడా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం. అప్పుడు పేదలు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. పల్లెల్లో అయితే 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు చొప్పున పేదల ఇళ్లకి పట్టాలు ఇవ్వబోతున్నాం. దానికి ప్రణాళిక చేపట్టాం. సో మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, బోస్ గారికి అభినందనలు. అలాగే డాక్టర్ దస్తగిరి గారు మున్సిపల్ చైర్పర్సన్ గా అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ పట్టణ అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. వినుకొండ మున్సిపాలిటీని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. దీనికోసం చంద్రబాబు గారి దగ్గర అలాగే మంత్రి నారాయణ గారిని కలిసి ప్రత్యేక నిధులు కూడా తీసుకొస్తాం. వినుకొండ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం చాలా ప్రాధాన్యత ఉన్న నిధులు ఇవ్వడం చాలా ప్రత్యేకత. చంద్రబాబు గారి సహకారంతో నిధులు ఇచ్చారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనర్ బోస్ గారికి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, అలాగే మిత్రులు కౌన్సిలర్లు, పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, ఎన్డీఏ నాయకులకు, పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.